హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ అయితే ఈరోజు జరిగిందండి. ఉదయం పేపర్ 1 పరీక్ష, మధ్యాహ్నం పేపర్ 2 పరీక్షను అయితే నిర్వహించారు. ఇక పరీక్షలు అనేది ప్రశాంతంగానే ముగిశాయన్నమాట. ఈ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి ఆన్సర్ కీ కూడా అఫీషియల్ కీ కూడా రావడం జరిగింది. పేపర్ 1 సంబంధించినటువంటి ఆన్సర్ కీ అయితే ప్రస్తుతానికి రావడం జరిగింది. పీడిఎఫ్ లింక్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. స్టార్టింగ్లోనే ఏపీ గ్రూప్ 2 మెయిన్స్ ఆన్సర్ కీ అనేసి లింక్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ లింక్పై క్లిక్ చేసినట్లయితే పేపర్ 1 ఆన్సర్ కీ అనేసి మరొక లింక్ అయితే ఉంటుంది. దానిపై క్లిక్ చేసినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ చేసుకునేసి చెక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇందులో పేపర్ 1 సంబంధించి సిరీస్ ఏ క్వశ్చన్ పేపర్ సంబంధించినటువంటి ఆన్సర్ కీ అయితే రావడం జరిగిందనమాట. సిరీస్ ఏకి సంబంధించినటువంటి ఆన్సర్ కీ ఏపీపీఎస్సీ విడుదల చేసినటువంటి అఫీషియల్ కీ అనేది మీరు ఈ ఆన్సర్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. సిరీస్ ఏకి సంబంధించినటువంటి ఆన్సర్ కీ అనమాట. పేపర్ 1 ఎగ్జామినేషన్ సంబంధించి పేపర్ 2కి సంబంధించినటువంటి ఆన్సర్ కీ వచ్చిన వెంటనే నేను మీకు వీడియో ద్వారా తెలియజేయడం అయితే జరుగుతుంది. ఇంకా ఎగ్జామినేషన్ కూడా బాగా చాలామంది అభ్యర్థులే హాజరు కావడం అయితే జరిగింది. ఎగ్జామినేషన్ సంబంధించి మొత్తం 92% మంది అభ్యర్థులు అయితే కన్నా పేపర్ 1 పేపర్ 2 పరీక్షలకి అయితే హాజరు కావడం జరిగిందనమాట. ఈ ఆన్సర్ కీలో మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కన్నా మీరు అబ్జెక్షన్స్ కూడా తెలుపుకోవచ్చండి. ఆ అబ్జెక్షన్స్కి ఈ నెల 25వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు అబ్జెక్షన్స్ తెలిపేదానికి అవకాశం అయితే ఇచ్చారనమాట. ఏపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లోనే మీరు 25వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు అబ్జెక్షన్స్ తెలిపేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. వేరే పద్ధతుల్లో అబ్జెక్షన్స్ తెలిపేదానికి అవకాశం అయితే ఉండదు. ఫ్రెండ్స్, ఇక ఎగ్జామినేషన్కి ఎంతమంది అభ్యర్థులు హాజరయ్యారంటే కన్నా వాస్తవంగా హాల్ టికెట్స్ అనేది 86,459 మంది అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవడం అయితే జరిగిందనమాట. ఇందులో పేపర్ 1 ఎగ్జామినేషన్కి 79,599 మంది అభ్యర్థులు హాజరయ్యారండి. చాలామంది అభ్యర్థులు హాజరు కావడం జరిగింది. ఇక పేపర్ 2 ఎగ్జామినేషన్ సంబంధించి చూసుకుంటే 79,451 మంది అభ్యర్థులు హాజరు కావడం అయితే జరిగిందనమాట. చాలామంది అభ్యర్థులు ఎగ్జామినేషన్కి హాజరయ్యారు. ఇక క్వశ్చన్ పేపర్ అనేది యావరేజ్గా వచ్చిందనేసి చాలామంది అభ్యర్థులు అయితే చెప్తున్నారు. పేపర్ 1 సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ యావరేజ్గా వచ్చింది అనేసి, అంటే పూర్తి అంత టఫ్గా లేకోకుండా మరీ ఈజీగా లేకోకుండా యావరేజ్గా క్వశ్చన్ పేపర్ వచ్చిందనేసి అభ్యర్థులు అయితే చెప్తున్నారు. మీకు ఏ విధంగా అనిపించింది అనేది ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలపండి. క్వశ్చన్ పేపర్ ఈజీగా ఇచ్చారా లేదా టఫ్గా ఇచ్చారా అనేది కామెంట్ రూపంలో తెలపండి. ఫ్రెండ్స్, పేపర్ 2కి సంబంధించినటువంటి ఆన్సర్ కీ వచ్చినట్లు వెంటనే నేను మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.